ఈ రెండు విషయాల గురించి కూడికను ఏర్పాటు చేశారు. మంచిది. వచ్చిన మనందరం కూడా దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ఇంతవరకు చక్కగా కీర్తించి ఆరాధించారు. కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసి బిడ్డల నిమిత్తం ప్రార్థించి కూడికను ముగించుకుందాం. చదివిన లేఖన భాగంలో ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివిన ఈ యాత్ర కీర్తనలో దావీదు యాత్ర చేస్తున్నాడు. యాత్ర అంటే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళే యాత్ర కాదు. తను రాజుగా ఉండి కూడా అంతఃపురంలో ఉండవలసిన సుఖ సంతోషాలతో ఉండవలసిన వ్యక్తి పారిపోయి తిరుగుతున్న తరుణంలో రచించిన కీర్తనలు. ఈ కీర్తనలో ఏమున్నది అంటే గనక శ్రమ ఉంది. అంటే ఉండవలసిన చోటు లేదు. తను రాజుగా ఉన్నాడు, మంచి స్థితిగతుల్లో ఉన్నాడు, కానీ పారిపోయి తిరగవలసి వస్తుంది. ఎందుకు అంటే గనక కొంత పర్యాయమేమో సౌలు అనే తన మామగారు ఇశ్రాయేలు మొదటి రాజు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినప్పుడు తిరుగుతూ ఉన్నాడు. తర్వాత కూడా తన సొంత కుమారుడైన అబ్షాలోము కూడా తండ్రిని చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు దావీదు ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఆ తరుణంలో రాసిన ఈ కీర్తనలే. దాంట్లో ఏం చెప్తున్నాడంటే మొదటగా 120వ కీర్తనలో నా శ్రమలో నేను శ్రమలో ఉన్నాను అంటున్నాడు. దావీదును బట్టి, దావీదు చెప్తున్న మాటను బట్టి మనం గ్రహించి నేర్చుకోవలసిన సంగతి, మొదటి విషయం ఏమిటి అంటే గనక శ్రమ అనేది రాజైన దావీదుకే తప్పలేదు. శ్రమ అనేది దేవుని హృదయానుసరుడుగా ఉన్న దావీదుకే తప్పలేదు. శ్రమ అనేది దినమునకు 3 సార్లు ప్రార్థించి 7 సార్లు స్తుతించే దావీదుకే తప్పలేదు. బాల్యములోంచి విజయాలు చవిచూస్తూ గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఇశ్రాయేలు రాజుగా అయ్యే అంతగా ఇచ్చింపబడినా కానీ శ్రమ అనేది దావీదుకి తప్పలేదు. అయితే శ్రమ శ్రీమంతుడు మొదలుకొని సామాన్యుడు వరకు అందరికీ వస్తుందని మొట్టమొదటిగా గ్రహించాలి. ఎవరికెవరికి వస్తుందండి అంటే నీకెంత అన్నీ ఉన్నాయంటాడు, కానీ ఆడుకుంటే అది శ్రమ ఉంటుంది. ఆడికేంటి బంగాళాల్లో నివసిస్తున్నాడు అనుకుంటారు. చక్కటి ఇల్లు చూస్తాం కానీ ఆ ఇంట్లో ఏముందో లేదో మనకే తెలియదు. చక్కటి వ్యక్తిని చూస్తాం కానీ ఆ ఒంట్లో ఏముందో లేదో మనకే తెలియదు. మంచి ఆరోగ్యం ఉందో లేదో తెలియదు. పైకి బాగానే కనపడతారు, లేకపోతే ఇల్లు బాగానే కనపడుతుంది, పైకి లోన్ ఏముందో ఏంటో తెలీదు. అంటే మనము మనుషులుగా ఉన్న మనం రూపాన్ని చూసి కలిగి ఉన్న స్థితిని బట్టి పర్లేదు అనుకుంటాం. కానీ దావీదు జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి అనుకుంటున్న తరుణంలోని ఏముంది అంటే గనక శ్రమ ఉంది, తరమబడుతున్న స్థితి ఉంది, పారిపోయి గృహంలో దాక్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా శ్రమను చూసి నేను కృంగిపోలేదు, నా కష్టాన్ని చూసి నేను భయపడిపోలేదు, నేను పారిపోతున్న స్థితిలో కూడా ఏమైపోతానని ఆందోళన చెందలేదు. కానీ నేను చేసినది ఏంటో తెలుసా? నా శ్రమలో, చెప్పండి, చదవండి. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఇది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసింది, నేర్చుకోవలసింది, పాటించవలసింది ఏమిటి అంటే గనక శ్రమ వచ్చిందని కృంగిపోవసరం లేదు, శోధన వచ్చిందని భయపడవలసిన అవసరమో లేదు. ఎందుకు అంటే గనక మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, అనగా నిన్ను మనకు రోగం వస్తే, బలహీనత వస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఒకవేళ మనకు అపాయమే కలిగితే భయపడకు, నేను నీకు తోడై ఉన్నా అని చెప్తున్నవాడు మన దేవుడు. అందుకనే మనం నేర్చుకోవలసి, పాటించవలసింది ఏంటి అంటే గనక శ్రమ వచ్చినప్పుడు, శోధన చూసి కృంగిపోతే మనం ఏమీ చేయలేని చేతగానం అయిపోతాము. కానీ శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే, శ్రమ వచ్చినప్పుడు దేవునికి మొర్ర పెడితే ఆ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే తెలుసా? నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేస్తారని మనుషుల వైపు చూస్తాం. లేకపోతే మనకి ఏదన్నా అవసరం వస్తే గనక ఏ అధికారి వల్ల అవుతుందో, ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో అని అధికారుల వైపు చూస్తాం. అంతే కదా అలా చూస్తాం. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? 121వ సంకీర్తన మొదటి వచనంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. రెండవదిగా నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆ టయానికి ఎవరినో ఒకరిని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో దేవుడు చూపిస్తాడు. మొట్టమొదటిగా అన్ని దిక్కుల్ని వెతికేసిన తర్వాత నువ్వు దేవుని దగ్గరకు వస్తావు. అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత దేవుని దగ్గరకు వస్తావు. అందుకనే
నా జీవితంలో కొన్ని విఫలమైపోతున్నాయి. ముందు దేవుని దగ్గర మొర్ర పెడితే, ముందు దేవుని దగ్గర అడిగితే ఆ దేవుడు సహాయం చేస్తాడంట. ఆ దేవుడే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడిపిస్తాడు. ఆ దేవుడే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆ దగ్గరికి పంపిస్తాడు. ఆ దేవుడే ఏలియా నేను కరువుతో చచ్చిపోతానేమో అనుకోలేదు, కానీ ఆ ఏలియాకు దేవుడు ఏం చేశాడు? కాకులతో ఆహారాన్ని పంపించాడు. అందుకనే దావీదు ఈ రాత్రి కాల సమయంలో యాత్ర చేస్తున్న కష్టంలో ఉన్న అనుభవాలతో చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నాకొచ్చిన శ్రమలో నేను కృంగిపోలేదు, శ్రమలో కూడా నాకు సమాధానం ఇచ్చే, ఉత్తరం ఇచ్చే దేవునికి నేను మొర్ర పెట్టాను. క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో మానవుడికి రాజైన దావీదుకి వచ్చినాయి అంటే సామాన్యులు మనకి రెక్కాడితే కానీ డొక్కాడికిన బ్రతుకులు మనయి. అలాంటప్పుడు మనకి శ్రమ రాదా? ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉంటే వ్యాధులు, వైరస్లు, కల్మషమైపోయిన కలుషితమైన లోకంలో జీవిస్తున్న మనకి రోగాలు రావా అంటే వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటిని బట్టి కృంగిపో అవసరం లేదు. కానీ ఆ శ్రమలో దేవునికి మొర్ర పెట్టే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా, కష్టం వచ్చినప్పుడు ఎవరు గొప్పవారో, ఎవరి వైపు చేతులు చాస్తే మనకు సహాయం దొరుకుతుందని చూడకుండా ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, ఈ భూమి మీదకి ఆయన స్వరూపంలో పంపించిన దేవుడు మన అవసరతను తీర్చగలడని, ఆయన శ్రీమంతుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు, మహత్తైన మాట చేత ఈ సృష్టిని కలుగజేసిన సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూడాలని దావీదు మనకి తెలియజేస్తాడు. రెండోది ఏం చెప్పిన? కొండల తట్టు కన్నులు ఎత్తిన నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వల్లనే సహాయం. కొండల లాంటి ఉన్నతమైన వ్యక్తులకి, అధికారుల వైపు చేతులు చాచిన సహాయం రాదు. కానీ మనకి ఏ సహాయం కావాలో ఆ దేవుని వైపు చేతులెత్తే ఆయన సహాయము చేసేవాడిగా ఉన్నాడు. దావీదు జీవితంలో వచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. 52వ కీర్తనలో అక్కడ దావీదు తిరుగులాడుతూ ఒక ప్రవక్త ఇంటికి వచ్చాడని ఆ సమాచారం కూడా సౌలుకి తెలియజేస్తున్నారు. చదువు మొదట పైన హెడ్డింగ్ ఉంటుంది చూడు. ఎదోమీయుడైన దోయాకు అనేవాడు సౌలు నద్దకు వచ్చి దావీదు అహిమేలకు ఇంటికి వచ్చి ఉన్నాడు, అహితోఫేలు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు, అంటే ఏం చేస్తున్నాడు? పలానా దిక్కున్నాడు దావీదు చంపేరు సౌలుకి చెప్తున్నాడు, సమాచారం ఇస్తున్నాడు. ఇతడు దావీదుకి దగ్గరగానే ఉండేవాడు. అంటే కొన్ని పర్యాయాలు మనతో ఉన్న వాళ్ళే మనల్ని ఏం చేస్తారంట? మోసం చేస్తారు మనతో ఉన్న వాళ్ళు. అందుకనే చెప్తారు కదా చాలా పర్యాలు, ఎన్నుపోటు పొడిచాడు అంట. ఇప్పుడు వచ్చినా కానీ ఆ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఒక ట్రోల్ చేస్తూ ఉంటారు, మా గారిని ఎన్నుపోటు పొడిచాడు అని. అంటే వెనక నుంచి ఏదోటి చేసేవారు ఉంటూనే ఉంటారు. అలాంటి దావీదు జీవితాల్లో కూడా ఇలా వెన్నుపోటు పొడిచేవారు కూడా ఉన్నారు. చదువు 2వ వచనం కానీ చదువు. సూర్యుడా, మోసము చేయువాడా, 52వ అధ్యాయం. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం పలుకుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంట? కపటమైన నాలుక కలిగి వెనకాల గోతులు దోసేవారు, వెన్నుపోటు పొడిచేవారు. అదే కదా దావీదుతోటే ఉన్నాడు. దావీదుని వెతుకుతున్న సౌలుకి వెళ్ళి చెప్తున్నాడు, దావీదు పలానా అహితోఫేలు ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నాడు, నువ్వు వెళ్తే గనక దొరికేస్తాడు. అలాగే మన స్థితిగతుల్లో కూడా మన విషయాలు తెలిసిన వారే, మన అనుకున్న వారే కొన్ని పర్యాయాలు మనతోటే ఉండి మనకు అలా గోతులు తీస్తూ వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటారు. అంటే మానవుడి జీవితంలో దావీదుని ఎందుకు ముందు పెట్టుకుంటున్నామంటే, దావీదు జీవితంలో ఇటువంటివి మనుషులు మోసం చేశారు, తన స్థితిగతులు మారిపోయి సొంత కుమారుడే చంపాలనుకున్నాడు, లేకపోతే పిల్లనిచ్చిన మాంగారే చంపేయాలి అనుకున్నాడు. ఇటువంటి శ్రమల్లో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టే అనుభవం. అంటే క్రైస్తవుడిగా ఉన్న నీవు నేను కూడా శ్రమను బట్టి కుంగిపోవలసిన అవసరం లేదు, కానీ మొర్ర పెట్టే అనుభవాలు కలిగిన వారుగా ఉండాలి. అంటే ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా ఇలాంటివి కష్టాలన్నీ వస్తాయి, అందరి వైపు చేతులు చాచడం కాదు, కొండల వైపు చూడటం కాదు, అంటే గొప్పవారి వైపు చూడటం కాదు, అందరికి సహాయం చేసే దేవుని వైపు మనము చూడాలి. ఆయనే సహాయం చేసేవాడని గ్రహింపు మనకు ఉండాలి. అనగా నోటి మాటలు 4వ వచనం చెప్తున్నాడు. 52వ అధ్యాయంలో 4వ వచనం ఏం మాటలు చెప్తున్నాడు? కపటమైన నాలుక కలిగి కొండెములు చెప్పేవారు ఉంటారంట, కత్తిపోటు మాటలు పలికేవారు ఉంటారంట. కత్తులు అవసరం లేదు,
మాటలతోటి మనుషులను చంపేసేవారు ఉన్నారు. ఉంటారు. అలాంటి మాటలను బట్టి నీవు నేను కృంగిపోవలసిన అవసరము లేదు. వెనకాల అలాంటి మాటలను బట్టి మనం కృంగిపోవలసిన అవసరము లేదు. 59వ అధ్యాయము చూడండి 7వ వచనం చదువు. వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. ఏం చేస్తారంట? ఎవరు లేరులే అని వినువారు. అంటే నీ నోట్లోంచి మాట రాకూడదు, కానీ అది ఎలాగైనా ఖచ్చితంగా చేరవలసిన వాళ్ళ చెవులకి ఎప్పుడోకప్పుడు చేరుతుంది. నువ్వు అనుకున్నప్పుడు ఎవరు లేరులే, లేకపోతే నేను చెప్పి వాళ్ళు లేరులే అనుకుంటావు, కానీ గాలి ఎలాగైతే వేస్తుందో నీ నోటి నుంచి వచ్చిన మాట అలాగే వేస్తుంది. అంటే ఆ మాట పలకొచ్చో లేదో నేను తెలియదు, కానీ నోరు జారద్దు. పెద్దలు ఏమంటారు? నోరు జాగ్రత్త. ఇంకోటి ఏదో చెప్తారు, కానీ నోరు మట్టికి జారద్దు. నోరు జారతం ప్రమాదం అంటారు. రెండవ దానికంటే నోరు జారతమో చాలా ప్రమాదం. అంటే అది మళ్ళీ వెనక్కే తీసుకోలేము. వాక్యం కూడా ఏం చెప్తుంది తెలుసా? నువ్వు లోనకు పంపించి తినేవి నిన్ను అపవిత్రపరచవు, లోన్ నుంచి బయటకు వచ్చేవి నిన్ను అపవిత్రపరుస్తాయి. లోన్ నుంచి నీ నోట్లోంచి బయటకు వచ్చే నిన్ను అపవిత్రపరుస్తాయి. కొందరు అనుకుంటారు ఏమీ లేదులే, ఎవరో తెలుస్తుందిలే అని. కొన్ని మాటలు కొన్ని దేవుని గురించి చెప్పుకోరు కదా, ఊడుచేలో చెప్పుకుంటారు, లేకపోతే ప్యాటర్లకి వెళ్ళిన కాడ చెప్పుకుంటారు, లేకపోతే 2-3 కూర్చున్నా కాడ మంచి మాటలు చెప్పుకోండి, దేవుని మాటలు చెప్పుకోండి, ఆశీర్వాదం పడతారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 2 విశ్వాసులు కూడి మాట్లాడుకుంటూ చెవి యొగ్గి మరి దేవుడు ఆలకించే మాటలను నువ్వు మాట్లాడుకునేది, దేవుడినే మాటలను నువ్వు మాట్లాడుకునేది వాళ్ళ గురించి వీళ్ళ గురించే కదా. అలాంటి మాటలు మాట్లాడకూడదు. మనిషి లేడు కదా అని, అది కదా చదివిన మాటలో 59వ అధ్యాయంలో చదివిన మాట అదే కదా. వినువారెవరునూ లేరనుకొని అలాగా వాళ్ళ మాట్లాడేస్తా ఉంటారు, కానీ ఆ మాట ఎవరి గురించి మాట్లాడే వారి దగ్గరికి ఖచ్చితంగా ఏదో ఒక రూపాన్న వెళ్ళిపోతుంది. నోరు జాగ్రత్త. ఈ విషయాల్లో మనం ధ్యానం చేస్తున్న వాక్యాల్లో గ్రహించి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే గనక, మొట్టమొదటిగా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా మొర్రపెట్టే అనుభవం కలిగి ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. రెండవదిగా మనకి అవసరం ఉంది, అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరుగులు పెడతాం కంటే ముందు దేవుని దగ్గర ప్రార్థన చేసే దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. అదే కదా, కొండల తట్టు కన్నులెత్తిన సహాయం రాదు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. సహాయం చేసేవాడు ఆయనే. అవసరమైతే కాకులకు కూడా ఆజ్ఞాపించి ఆహారాన్ని పంపించగలడు. మూడవదిగా అలాంటి మేలు పొందాలంటే దేవునితో మాట్లాడటం, అనగా ప్రార్థనగా దేవునితో మాట్లాడటం, మొర్ర పెట్టమనగా దేవునికి తెలియజేయటం. అలాగా చెప్తే నీ నోటంట వచ్చే మాటలో ఎదుటివారి గురించి లేరు కదని తప్పుగా మాట్లాడే విధంగా ఉండకూడదు. మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎదుటివారి గురించి తప్పు మాటలు మన నోటంట రాకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే, కుదిరితే శుభవచనమే పలుకు, సమాధానమైన మాటలే మాట్లాడు. శాపవచనము నీ నోటంట రాకూడదు. అదే యాకోబు పత్రికలో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎంత కొంచెము నిప్పు, ఒక అగ్గిపుల్ల సరిపోద్దంట, 100 ఎకరాల అడవిని తగలబెడతాడు. ఎన్ని అగ్గిపుల్ల కావాలి? ఎంత నిప్పు కావాలి? అవసరం ఒక అగ్గిపుల్ల సరిపోద్ది. గడిచిన 2 సంవత్సరాల క్రితం కూడా ఆయన ఎవడో ఆడ పొలము అంటిస్తే పంట పొలం కూడా తగిలిడిపోయింది. గోపి ప్రసాద్ గారి పంట పొలం కూడా తగిలిపోలేదా? అక్కడ తగిలిపెట్టి అంటించాలనుకున్నాడా? లేదు. అలాగే మనిషిని అపవిత్రం చేస్తానికి నాలుక సరిపోద్దంట. నాలుక సరిపోద్ది. యాకోబు పత్రికలో రాస్తున్న మాటలు చదువు ఒకసారి. లేదు 3వ అధ్యాయం 5వ వచనం కంటే అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. 4 అగ్ని లాంటిది. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై ఉన్నదంట. పాప ప్రపంచం మన అవయములు అన్నిటికంటే చిన్నది, బయటకు కూడా కనపడదు, లోన్ ఉంటది. దాని పని ఏంటి? రుచి చూడటం, మింగటం, అంతే తప్ప. కానీ ఆ నాలుగు ఏం చేస్తుంది తెలుసా? ఈలు కుదిరితే మన సర్వ శరీరానికి మాలిన్యం తీసుకొచ్చే పాప ప్రపంచం ఉందంట. పాప ప్రపంచం. అందుకే అదే నోలుతోటి దేవుని స్తుతిస్తున్నాం, అదే నోటితోటి దేవుని పోలుగా ఉన్న మనిషిని
దూషిస్తున్నాం ఒకరి దాంట్లో అయితే తప్పుగానే ఉంటాయి, తప్పుగానే ఉంటాయి. అలాగే అంటే కనుక క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన వారుగా, దేవుని చేత మేలు పొందవలసి అంటే అవతల వ్యక్తులకి ఏదో రకంగా దేవుడు సహాయం చేస్తారు, కానీ నీ నోటి నుంచి వెళ్ళిన మాట తెచ్చుకున్నావు. నాలుక అగ్నియే అంటే తగలబెట్టేసి దాంతో సమానం. పాప ప్రపంచం, నాలుకే పాప ప్రపంచం. అందుకనే మితముగా మాట్లాడాలంట. 5 మాటలు మాట్లాడవలసిన కాడ 2 నిమిషాలు మాట్లాడితే చాలు. నీ మాట పొదుపుగా ఉండాలి, మితముగా ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆగుతూనే ఉంటారు. ఏంటంతాను గొడవ. అందుకనే 3 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిగా మనకి శ్రమ అన్నది ఖచ్చితంగా కలుగుతుంది. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, భక్తుడు శ్రమలు కృంగిపోలేదు. అందుకనే 200 ఆశీర్వాదాన్ని పొందాడు. శ్రమలో నేను కృంగిపోవాల్సిన అవసరం లేదు. మొర్ర పెట్టే అనుభవం కలిగిన వారుగా, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. రెండవదిగా మానవుడికి అవసరం, ప్రతి ఒక్కరికి, కోట్లు ఉన్నవాడికి కూడా అవసరమో ఉంటుంది. ఏదో రూపంలో ఏదో ఒక అవసరమో, అది చిన్నదో పెద్దదో, ఏదో అవసరం వస్తుంది. ప్రతి వ్యక్తికి అవసరం వస్తుంది. అలాగని ప్రతి అవసరాన్ని బట్టి వ్యక్తుల కంటే ముందు, అధికారుల కంటే ముందు, కొండల్లాంటి స్థితిగతులు కలిగిన ఇచ్చే భూమి ఆకాశాలకు ఉండాలి. మూడవదిగా ఆ దేవుని అందరి కోసం ఒకే ఎండను కలుగజేస్తూ మరలా అదే పోలిగా ఉన్న తోటి సహోదరుడి మీద మాట్లాడకూడదు. అది నేర్చుకున్న 3 విషయాలు మనం నేర్చుకుంటే చాలా సంగతులు ఉన్నాయి కానీ నాలుగవదిగా ఒక మాట చెప్పేది, అక్కడ మాట చూడండి, 7వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కాపాడుతానంటున్నాడు, తీసేస్తానంటున్నాడా? కాపాడుతాను. అంటే అపాయం ఈ రోజుని బయటికి వెళ్ళిన వ్యక్తి గ్యారెంటీ లేదు. పొలం వెళ్ళిన వ్యక్తి ఏ పామో, ఏ తేలో, ఏ పురుగుడు పుట్రో కరవకుండా క్షేమంగా వస్తాడని గ్యారంటీ లేదు. అంటే మనం ఇంట్లోనే కూర్చుని ఇంట్లోనే క్షేమంగా ఉంటామని గ్యారంటీ కూడా లేదు. అందుకనే మనము జీవనాన్ని కొనసాగించవలసిన వారిగా ఉన్నాం. మానవుని జీవితం అంటే ప్రయాణాలతో కూడింది. మానవుడు యాత్రికుడిగా ఈ భూమి మీద ఉన్నాడు. అందుకనే నిత్యము కూడా మనము చేసే ఈ జీవన ప్రయాణంలో, ఈ యాత్రా జీవితంలో ఏం కావాలి అంటే కనుక క్షేమము కావాలి. అది ఎవరిస్తారు అంటున్నాడు. 4వదిగా దేవుడు నేను ఇస్తాను. ఇది మొదలుకొని నన్ను ఆశ్రయించావు, శ్రమలో నాకు మొర్ర పెడుతున్నావు, నన్ను నమ్ముకుని నా వైపు చేతులు చాస్తున్నావు, నా మాటను నమ్మి నీ ఎదుటి వారి గురించి తప్పుగా మాట్లాడకుండా నీ నోటిని భద్రం చేసుకున్నావు. అందుకనే ఇది మొదలుకొని కాపాడుతూ తోడుగా ఉంటాను. నువ్వు కువైట్కే వెళ్ళని, నువ్వు ఖత్తర్కే వెళ్ళని, లేదా వేరే దేశానికే వెళ్ళని, దేవుడు తోడు లేకపోతే, దేవుడు కాపాడకపోతే మనకి క్షేమం అనేది లేదు. ఆయన వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన మనల్ని కునుకకుండా, నిద్రపోకుండా కాపాడు. మన ఆస్తి ఐశ్వర్యం మనల్ని కాపాడగలదా? అది అక్కడికి రాదంట. ఒకవేళ కోట్లు దాచిపెట్టుకున్నా ఆరోగ్యం లేకపోతే ఏం పరిస్థితి? అది ప్రయోజనం ఉందా? లేదు. అందుకనే అన్ని ఇచ్చే దేవుడే మనల్ని కాపాడకపోతే మనకు క్షేమం అనేది లేదు. ఎందుకు లేదు అంటే గనక ఎవరిని మింగుదామా, ఎప్పుడు నాశనం చేద్దామని ఈ లోకాధికారి తిరుగులాడుతూ ఉన్నాడంట, గర్జించు సింహం వలె. వాడి కబంధ హస్తాల్లోంచి, వాటి నోట్లోంచి తప్పించబడాలన్నా, వాడు కలుగు చేసే అపాయ కీడుల నుంచి తప్పించబడాలన్నా, ఇదిగో నా దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. ఏమని అంటే గనక ఇది మొదలుకొని
అప్పుడప్పుడు కాదు, నిరంతరము. నువ్వెక్కడికి ప్రయాణం చేసినా, నువ్వే పని మీద వెళ్ళినా, నీ జీవితం అనే ప్రయాణంలో నన్ను ఆశ్రయించావు గనక నిరంతరము నిన్ను కాపాడుతానంట. అందుకనే దేవుడు మనల్ని కాపాడాలి అంటే గనక మొట్టమొదటిగా మానవుడికి శ్రమలు సహజమని తెలుసుకున్న మనము ఆ శ్రమలో కృంగిపోకుండా దేవుడికి మొర్రపెట్టే ప్రార్థన అనుభవాలు కలిగిన వారిగా ఉండాలి. మానవుడికి అవసరతలు అనేవి, మనిషికి మనందరికీ అవసరతలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఆ దేవుడు ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించడా? అందుకనే మనుషులను ఆశ్రయించుట కంటే, అధికారులని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట నరులకు మేలు, నరులకు మేలు. అందుకనే రెండవదిగా మన అవసరతల నిమిత్తం ఎవరెవరి దగ్గరకో వెళ్లే ముందు అన్ని ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్తే, ఆయన వైపు చేతులు చాస్తే దేవుడు సాయంత్రం. మూడవదిగా మన నోటి పోతే కదా, నీ నోటి ఆ ఊర్లో ఉంటది పలానా ఆవిడ కదా, ఎక్కడికి వెళ్ళినా చెప్తారు, అమ్మో ఆవిడ పైప్ గడకు వస్తుందండి మీలో లేరా, అలాంటి చెప్పుకునే వాళ్ళు లేరా అని గయ్యాళి అంటారు. ఇలాంటి కొన్ని అంటే మగోళ్ళు కూడా ఉంటారు, బాబోయ్ ఆయన ఎటువంటి మాటలు మాట్లాడతాడో, పలానా నోడు వస్తున్నాడు అంటారు. అందుకని మాటలు జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటలు జాగ్రత్తగా లేకపోతే దేవుని దగ్గర మేలు పొందాలి అంటే ఉప్పు వేయబడినగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, ఎదుటి వారిని ఆదరించేవిగా ఉండాలి. దాన్ని బట్టి అనుకూలమైన పలకాన్ని కానీ శాపవచనము పలకూడదు. అలా ఉండాలి అంటే గనక నీ నోటి మాటలు, మనందరి మాటలు బాగుండాలి అంటే గనక మన హృదయంలో ఏముండాలి చెప్పండి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. వాక్యం అంటే నీ నా హృదయంలో వాక్యం. ఆకాశం నుండి చూస్తున్న నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. మన ఆత్మీయ సంబంధమైన మాటలు మన నోటంట రావాలంటే, దైవికమైన పిలుపు మన నోటంట రావాలి అంటే గనక ఆ దైవత్వము, ఆ దైవ సంబంధమైన మాటలు మన హృదయంలో ఉండాలి. అప్పుడు మన నోటి మాటలు సరిగా. నాలుగవదిగా మనం నేర్చుకున్నది ఏమిటి అంటే గనక, మనల్ని కాపాడేవారు ఎవరు కూడా లేరు. ఆయన కాపాడే దేవుడిగా ఆ దేవుని యందు ప్రయాణాలు